Hi students, welcome to physics classes. Now we are discussing gunshot problems from junior inter physics part 2. Now వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ అండ్ సబ్స్క్రైబ్. Now the question is, a body freely falling from a certain height h after striking a smooth floor, it rebounds to a height h by 2. What is the coefficient of restitution between floor and the body అని అడుగుతున్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ రిస్టిట్యూషన్ అంటే E ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ h2 డివైడెడ్ బై h1. ఇక్కడ h2 అంటే రీబౌన్సింగ్ హైట్, బాడీ పైనుంచి కింద పడింది, మళ్ళీ పడిన తర్వాత పైకి రైజ్ అవుతుంది కదా, దట్ ఈజ్ h2. h2 ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? h/2 ఇచ్చాడు. h1 ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? h ఇచ్చాడు. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. h2 బై h1 ప్లేస్లో h/2 divided by h under root. So h gets cancelled, 1/2 under root. So 1 by 1.414, root 2 value 1.414, then it is equal to 0.707. No units, rendu height le kada, so no units. Next question, find the torque of a force 7I plus 3j minus 5k about the origin when the force acts on a particle whose position vector is I minus j plus k. So given data ఏమి ఇచ్చాడు? ఫోర్స్ ఈక్వల్ టు 7I plus 3j minus 5k and position vector equal to I minus j plus k అన్నాడు. సో ఏం ఫైండ్ చేయాలి? టార్క్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టార్క్? సో టార్క్ ఈక్వల్ టు పొజిషన్ వెక్టర్ ఇంటూ ఫోర్స్ వెక్టర్, క్రాస్ ప్రోడక్ట్ ఫైండ్ చేయాలి. ఓకేనా? నౌ వాట్ ఈస్ ద హౌ టు ఫైండ్ క్రాస్ ప్రోడక్ట్? టార్క్ ఈక్వల్ టు క్రాస్ ప్రోడక్ట్ బిట్వీన్ పొజిషన్ వెక్టర్ అండ్ ఫోర్స్ I j k. Now position vector I coefficient 1 minus 1 plus 1, force 7 3 minus 5. Now I into ఇప్పుడు ఈ రెండు రిమూవ్ చేసేయాలి, రో అండ్ కాలం ఈ రెండు రిమూవ్ చేసి -1 ఇంటూ -5 ప్లస్ 5 మైనస్ 3 into 1 3 minus j into j, row and column remove. So 1 into -5 minus 5 minus 1 into 7 7 plus k 3 minus 1 into 7 minus 7. So 5 minus 3 2i minus 5 minus 7 minus 12, minus into minus plus 12j plus 3 minus of minus plus 7 10k. This is the torque. Next question, find the center of mass of 3 particles at the vertices of an equilateral triangle. The mass of each particle is 100 grams, 150 grams, 200 grams, each side 0.5 meters. Now there is a equilateral triangle. On the vertices of the equilateral triangle 3 masses are kept. So each side of equilateral triangle is 0.5 meters. What is the center of mass అంటున్నాడు. So first we will draw a triangle. Now this is the triangle. Now I will take this is x axis, this is y axis. Here 100 grams, 150 grams, 200 grams masses are kept. Now here it is each side is 0.5 meters అన్నాడు. సో ఈచ్ సైడ్ 0.5 meters అయినప్పుడు ఇది ఆరిజిన్ కాబట్టి ఇక్కడ పాయింట్స్ ఏమవుతాయి? కోఆర్డినేట్స్ 0, 0. నౌ 0.5 ఆన్ ఎక్స్ యాక్సిస్, సో ఇట్ ఈస్ 0.5, వై యాక్సిస్ 0. అప్పుడు ఈ పాయింట్ ఎంత అవుద్ది? సో ఈ పాయింట్ రావాలంటే మనకి ఇది తెలియాలి ఆన్ వై యాక్సిస్ అండ్ ఇక్కడ x యాక్సిస్ తెలియాలి.
సో ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సెంటర్ కాబట్టి ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేద్దాం. సో ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్కి వచ్చింది కదా. సో ఈ పాయింట్ ఏమవుద్ది, ఎక్స్ యాక్సిస్ పైన హాఫ్ ఆఫ్ 0.5. సో ఇట్ బికమ్స్ 0.25 కామా 0 అవుతుంది ఇక్కడ. సో ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ పైన 0.25 కామా వై యాక్సిస్ అంటే ఈ హైట్ కావాలి కదా మనకి, అంటే ఇక్కడ ఇట్లా కావాలి కదా. సో అది ఎట్లా ఫైండ్ చేస్తాం, సో దీని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకో. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ సైడ్ 0.25, ఈ సైడ్ 0.5. సో దీన్ని ఫైండ్ చేయొచ్చా పైథాగరస్ థియరం బేస్ చేసుకొని. సో ఆ సైడ్ ఎట్లా ఫైండ్ చేస్తాం, ఈ సైడ్ స్క్వేర్ ప్లస్ దిస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో ఈ సైడ్ లెంగ్త్ ఎంత, 0.25. 0.25 స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ని ఎక్స్ అనుకో, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ 0.5 స్క్వేర్. సో 0.25 స్క్వేర్ని 1/4 స్క్వేర్ అని రాసుకోవచ్చా. సో క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందని. ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0.5 స్క్వేర్ 1/2 స్క్వేర్ అని రాసుకుంటున్నా. సో స్క్వేర్ అప్లై చేస్తే ఇది 1/16 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/4. నౌ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/4 మైనస్ 1/16. ఎల్సిఎం 16 తీసుకోండి. సో 4 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 3/16. ఇది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3/16. దెన్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3/16. 3కి రూట్ ఫైండ్ చేయలేం, బట్ 16కి ఫైండ్ చేయొచ్చుగా. దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, √3 డివైడెడ్ బై 4. సో ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్లే కదా. 1/4 వాల్యూ ఎంత, 0.25 √3. సో ఈ హైట్ ఎంత, 0.25 ఇంటూ √3. సో పాయింట్స్ ఏమొచ్చినాయి, దీన్ని ఓ అనుకుందాం, దీన్ని ఏ, దీన్ని బి. సో వర్టిసెస్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆర్ ఓ 0,0, ఏ 0.5,0, బి 0.25, 0.25 ఇంటూ √3. ఇవి 3 పాయింట్స్. నౌ మాసెస్ ఏంటి, మాసెస్ ఆర్ m1 ఈక్వల్ టు 100 grams, m2 ఈక్వల్ టు 150 grams, m3 ఈక్వల్ టు 200 grams. ఓకేనా. సో ఓ దగ్గర m1, ఏ దగ్గర m2, బి దగ్గర m3. నౌ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ, ఇక్కడ ఉందనుకో రఫ్గా. సెంటర్ ఆఫ్ మాస్ along x axis is equal to m1 x1 plus m2 x2 plus m3 x3 divided by m1 plus m2 plus m3. Center of mass x1 0, x2 0.5, x3 0.25. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో m1 100 ఇంటూ 0 ప్లస్ m2 150 ఇంటూ 0.5 ప్లస్ m3 200 ఇంటూ 0.25 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ఎంత 450. డైరెక్ట్గా రాసేద్దాం దాన్ని. దెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 100 ఇంటూ 0 0, 150 ఇంటూ 0.5, 0.5 అంటే 1/2, 75 టైమ్స్ క్యాన్సిల్ 75 ప్లస్ 200 ఇంటూ 0.25, 0.25 అంటే 1/4, 50 డివైడెడ్ బై 450 దట్ ఈక్వల్ టు 75 ప్లస్ 50 ఎంత 125 డివైడెడ్ బై 450 క్యాన్సిల్ చేస్తే 5 డివైడెడ్ బై 18 మీటర్స్. ఇది ఎక్స్. అట్లాగే వై కూడా ఫైండ్ చేద్దాం. సో సెంటర్ ఆఫ్ మాస్ అలాంగ్ వై ఈజ్ m1 y1 ప్లస్ m2 y2 ప్లస్ m3 y3 డివైడెడ్ బై m1 ప్లస్
m2 plus m3. So it is equal to y1 0, y2 0, y3 0.25 into root 3. So substitute here m1 mass anta 100 into 0 plus m2 150 into 0 plus 200 into 0.25 root 3 divided by m1 plus m2 plus m3 already find chesam 450. Now 100 into 0 0, 150 into 0 0, 200 into 0.25 root 3, 0.25 ante 1 by 4, 50 times cancel, 50 root 3 by 450, 50 root 3 divided by 450. ఎన్ని సార్లు క్యాన్సిల్ అవుతుంది ఇది? 50 in 450 9 times cancel, 9. 9ని 3 into 3 అని రాసుకోవచ్చా? 3లో root 3 times cancel అవుతుంది. So 1 by 3 root 3 is the center of mass along y. So coordinates of center of mass x comma y equal to 5 by 18 comma 1 by 3 root 3 meters. This is center of mass. Now the next question is, when 100 joules of work is done on a flywheel, its angular velocity is increased from 60 rpm to 180 rpm. Then moment of inertia of the wheel is. So work equal to how much? Work equal to 100 joules. Angular velocity they given in the form of rpm. So n1 equal to 60 rpm. So minutes will convert into seconds, that equal to 60 by 60 equal to 1 rps. Initial angular velocity omega 1 equal to 2 pi n1. So 2 pi n1, 2 pi n1 is 1. So radians per seconds. Next same like that, final value n2 equal to 180 rpm. So we should convert into seconds, 180 by 60 rps, that equal to 3 rps. Then omega 2 equal to 2 pi n2. So 2 pi n2 value 3, that equal to 6 pi radians per seconds. Now what is the formula for work done? W equal to 1 by 2 moment of inertia omega 2 square minus omega 1 square. So W how much? 100 equal to 1 by 2 I omega 2 square 6 pi whole square minus 2 pi whole square. Then it is equal to 1 by 2 I 36 pi square minus 4 pi square. So if you take pi square common, 36 minus 4 32, 1 by 2 I. So 2 here cancel 16 times, then that 16 pi square coming this side, I equal to 100 divided by 16 pi square. So as we know, pi value 3.14, pi square equal to 3.14 into 3.14, nearly equal to 10. Then substitute here 100 divided by 160, 0 cancel, 5 by 8, then it is equal to 0.63 kg meter square. This is the moment of inertia. This is the part 2 for gunshot problems. For remaining problems, please subscribe. I'll upload in the next video.